మన మన ఆస్తి మీద ఆయన పుట్టు ఉండటం ఏంటి? అది ఆస్తి అలా సంపాదించాడా? మా బాబు సంపాదించాడా? మా బాబు సంపాదించి నాకు ఇచ్చాడు, అది నేను చూసుకోవాలి, నేను అనుభవించుకోవాలి. ఆడు పుట్టి వేసుకుంటాం ఏంటి? నేను అప్పుడా ఆ ముండలంజోడికి నేను ఎప్పుడు ఓటేలా. ఆ ముండలంజోడి కాదు, ఇప్పుడు ఇక్కడ పరిపాలనలో కూడా ఇది మళ్ళీ చెప్తున్నా. 19వ వార్డులో ఇక్కడ కాపోతన నిలబడింది, దొంగోట్లతో గెలిచాడు. నేను ఆడుకోవడం ఓటేలా, ఆడుకోవడం ఓటేలా. మా తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు, ఆడికేసాడు ఓటు, అయినా ఆడికి గెలవాలి. దొంగోట్లు వేసినోడు గెలుస్తాడు, కానీ దొంగలు ఎవడు గెలుస్తాడు? ఆయన గుర్బంబం చేస్తాడు ఇంట్లోంచి. కోవల వెంకటరావుని చాలా మంచోడు, ఇవాళ లేదంటే నీకు సాయం చేస్తాడు, పరిగెత్తుకొస్తాడు ఇంటికి. అలాంటి వాడిని ఈ లంజోళ్ళు దొంగోట్లు వేసి నాశనం చేసి ఆయన గుర్బంద్ పోలీసు వాళ్ళని పెట్టేశారు. ఏ పరిపాలన? అల్లాని గారు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు ఒకటే కులం అన్నీ చేసి ఎక్కడికి వెళ్తాడు? ఇంట్లోంచి బయటికి రానివాడు. ఆడి బిల్డింగ్ ఆడు ఇంట్లోంచి బయటికి రానివ్వడం ఏంటి? ఆడి ప్రభుత్వం. లేకపోతే ఆడే డబ్బులు ఖర్చు పెట్టి వీడు నాకు ఇస్తే మా బాబుకి ఇవ్వాలి ఆ డబ్బులు, వీడికి ఇవ్వాలి ఆ డబ్బులు. అలాగేసి దొంగోట్లు వేసి గెలిచింది మా 19వ వార్డు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు చాలా చిత్రహింసలు చేశారంట, నిజమేనా? చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా చాలా. ఏంటండి ఇంత అంతా కాదు, చెప్పాల్సి చాలా ఉంది. ఇంత చెప్తా కూడా చాలా చరిత్ర పెద్దదే ఇది. ఇక ఎందుకంటే ఇక్కడ నాయకులు ఇవన్నీ టీడీపీ వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి. ఈయనేం చేశాడు? మన మున్సిపాలిటీ చైర్మన్ అదేం చేశాడు? మన ఇదంటే ఎంఆర్టీ బలరావుని మంట కుడిపారండి. ఎంఆర్టీ బలరావు అంటే ఏంటి? ఆయన్నే బాధ పెట్టారు ఈ ఎమ్మెల్యే గారు. చింతమనేని ప్రభాకర్ రావు తిడతాడు, కొడతాడు, పెడతాడు. ఆయన మంచోడు, ఆయన మనకు కావాలి. ఆయన పెట్టాడు, ఒక లెంపగా కొట్టామనుకో జాగ్రత్త పడరా అని కొట్టాడు, కానీ ఇంకో రకంగా కొట్టలేదు నన్ను అనుకున్నాం. నన్ను ఒక లెంపగా పెడతాడు, ఆడే మంచోడు. ఇంకోటి చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి కష్టమని ఎవరైనా చెప్తాకి వెళ్తే అక్కడే అధికారులు ఇచ్చి స్పాట్లో పని తెలుసా? టీ తాగావా? టిఫిన్ చేసావా? భోజనం చేసావా? రా తినేసి వస్తే నాతో మాట్లాడు. అది ఆయన పద్ధతి. అది ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీలకి కూడా లేదు, ఆయనకున్న ఇది. అది ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, మన చంద్రబాబు నాయుడు పరిపాలన? ఈ 2 నెలల్లో మాకు జరిగింది న్యాయం ఎక్కువగా ఉంది. ఇక రాబోయే దాంట్లో ఏం జరుగుద్దో కూడా తెలియదు, కానీ ఇప్పుడు మట్టికి మాకు బాగానే ఉంది.